ఫ్లాష్ శుభవార్త, అందరూ రండి, బేగ రండి. అదే ఇప్పుడు అందిన తాజా వార్త, మన కృష్ణ పెళ్ళం రైతుకు పెళ్ళి, మళ్ళీ పెళ్ళి. ఒరే ఈస్ట్ వెస్ట్ నోటికొచ్చినట్టు వాగా ఉంటే పీక పిసికి చంపేస్తాను. ఇదిగా నేను ఈస్ట్ వెస్ట్ అయి ఉండొచ్చు కానీ వేస్ట్ కానీ కాదు, కావాలంటే చూడు. ఇదిగా కృష్ణ రజిత మొగుడు పిల్లలు కాదంటున్న మాట ఎవరు వినలేదు. వాడు 6 సూత్రాలు చెప్పినప్పుడు అనుకున్నా ఇదేదో అడ్డదిడ్డమైన వ్యవహారం అని. మనలాంటి సంసారులుండే ఇళ్లలో అనసూయమ్మ ఇలాంటి వారికి అతికించిందేంటి? ఏమండి, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు, వెంటనే ఖాళీ చేసేద్దాం. ఊరుకో, మనం కూడా ఖాళీ చేసేద్దాం. నువ్వు ఉండవే, అందరం కాలేజ్ చేసి వెళ్ళిపోతే ఈ కొంప కొల్లేరైపోతుంది. నోరు మూయండి. అదిగో అనసూయమ్మ గారు, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. కృష్ణ, కృష్ణ, ఏంటండి పిలిచారా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, సానే కొంప అనుకుంటున్నారా? దయచేసి నేను చెప్పేది వినండి. ఇంతవరకు ఆడిన నాటకాలు చాలు. ఇక మీదట మీరు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఏమ్మా, నువ్వైనా కృష్ణ భార్యవేనా లేక ఆ టైపా? పిన్ని గారు, చిచ్చి, మిమ్మల్ని నా కూతురు అనుకోవడం నాకు అవమానంగా ఉంది. నిజం చెప్పు, నిజంగా నువ్వు ఇతని భార్యవేనా? కాదు అంటే ఇద్దరు పిల్లల్ని అద్దెకి తెచ్చుకున్నావన్నమాట. అనసూయమ్మ గారు, మర్యాదగా మాట్లాడండి. పిన్ని గారు, మాది ఈస్ట్ గోదావరి జిల్లా రావులపాలెం అనే ఊరు. యాక్సిడెంట్లో మా ఇద్దరు అమ్మ నాన్నలు చనిపోయారు. అప్పటి నుండి మా ఇద్దరిని మా తాతయ్య పెంచి పెద్ద చేశాడు. చిన్నప్పటి నుండి మా బావ అంటే నాకు పంచప్రాణాలు. సెలమా, సెలమా, బావెక్కడా? దేనికిరా? మా తోటలో తొలికాపు కాయలు మీ ఇద్దరికి ఇద్దామని. ఓహో, ఉండు బావా. వస్తున్నా. ఏంటి? ఇదిగా బావా, తీసుకో. వస్తా బావా. సుజాత, నేను సిటీకి వెళ్తున్నాను, నీకు మంచి గిఫ్ట్ తెస్తాను. నాకు తెలుసులే, పట్టు చీర తెస్తావు కదా బావా. పట్టు చీరే కాదు, బంగారు గాజులు కూడా తెస్తాను. వస్తాను, బాయ్. ఇంకొంచెం పైకెత్తు బావా, ఇంకొంచెం. ఇంకా ఎత్తాలా? త్వరగా కొయ్యి. నిజంగా కాయ కోసమా? నన్ను పడగొట్టాలనా? ఆగమంటుంటే సుజాత, ఆగు, ఆగు, ఆగమంటుంటే ఆగు. సుజాత, మంచి కళ ముసలాడు పాడు చేశాడు. సుజాత, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం? మన కృష్ణకి మంచి సంబంధం వచ్చింది. పిల్ల నాకు బాగా నచ్చింది. కృష్ణ నొప్పించి అలాగే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నువ్వేమంటావు? ఏయ్ ముసలోడా, తెగ రెచ్చిపోతున్నావేంటి? మా బావ పెళ్లి విషయంలో తల దూర్చావో నీ తలకై ఉండదు. మా బావ పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాలి, లేకపోతే లేపుకుపోతా. ఓసే పిచ్చి మోహమా, కృష్ణ మీద నీకెంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే ఇలా అన్నానే. అసలు నువ్వు పుట్టిందే కృష్ణ కోసమే. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాలే. మా మంచి తాతయ్య. సరే, ముందు జాకెట్లో దాచిన కృష్ణని బయటికి దిగి ఊపిరాడక చేస్తాడు. పిచ్చి పిల్ల. బావా, ఇప్పుడు నిన్ను అర్జెంటుగా చూడాలనిపిస్తుంది బావా. సుజాత, సుజాత, సుజాత. బావా, నిజంగా నీకు నిండు నూరేళ్ళు. ఇప్పుడే తలుచుకున్నానో లేదో ప్రత్యక్షమైపోయావు. ఏ సుజాత, నీకు శుభవార్త తెచ్చాను చూడు. ఏంటి బావా శుభవార్త? ఏ వార్త కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసావో ఆ వార్త. ఏ వార్త వింటే సిగ్గుతో మొగ్గలా మారిపోతావో ఆ తీపి వార్త. బావా బావా, త్వరగా ఆ వార్త చెప్పు బావా. ఎలా చెప్తాను? ఏ, ఈ కవర్లో ఉంది ఆ శుభవార్త.
ఇది? ఇతని పేరు పృథ్వీ, చాలా మంచివాడు. మన సుజాతకి సరైన జోడు. అందుకే ఇతనితో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నా తాతయ్య. అసలు నీకు మత్తుండే మాట్లాడుతున్నావా? చిన్నప్పటి నుంచి అది నువ్వే మొగుడని నీ మీద ఆశలు పెట్టుకుని ఉంటే బయట సంబంధం అంటావేటి? అది కాదు తాతయ్య, నాకు ఏనాడు సుజాత మీద అటువంటి అభిప్రాయం లేదు. తాతయ్య, నానమ్మ, సుజాతకి పెళ్లి చేసే బాధ్యత నాపై ఉంది. మన స్తోమతకు మించిందైనా మంచి సంబంధం అని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఈ పెళ్లి చేస్తే సుజాత జీవితం చాలా బాగుపడుతుంది. వాడే పని చేశాడు, నీ మంచి కోసం చేస్తాడమ్మా. ఊరుకో తల్లి. మా బావ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నా మనసు చంపుకొని ఆ పెళ్లికి అంగీకరించాను. ఏమండి, కృష్ణని 2 రోజులు ఉండవనొచ్చుగా? సుజాత చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకుండా ఒంటరిగా పెరిగింది. తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే కడుపులో దాచుకోగాని కన్నీళ్ళు మాత్రం పెట్టించమాకు. కృష్ణ, సుజాత నీకు మరదలైతే నాకు భార్య. సుజాతకి ఏ లోటు లేకుండా చూసుకుంటాం. వెళ్ళిరా బాబు. బావా, ఏంటా కన్నీళ్ళు? బంగారం లాంటి భర్త దొరికాడు. ఊరుకో, నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తానుగా. తప్పకుండా వస్తాను. వస్తాను. ఓకే, ఏడవకు. సుజాత, మీ బావకి స్మోకింగ్ అలవాటు ఉందా? చిచి, అలాంటి చెడ్డ అలవాట్లు లేవండి. అంటే నేను చెడ్డవాణ్ణా? అయ్యో, అలా అని కాదండి. జస్ట్ జోక్ యా. కమ్ ఆన్. నేను కిస్ చేస్తే బాగుందా? మీ బావ కిస్ చేస్తే బాగుందా? జస్ట్ జోక్ యా. అది సీరియస్. మీ బావ ముద్దు పెట్టిన చుట్లోనే నేను పెడతాను. లిప్స్తో కాదు, ఇదిగో ఈ సిగరెట్. అలా రోజు చిత్రహింసలు పెడుతున్నా భరించాను. కానీ ఒకరోజు అమాయకంగా చూస్తున్నారే. ఈ ఫోటో చూసి మోసపోయా. ఎంత మర్చిపోదాం అనుకున్నా. వాడు వాడు వాడనే నీ రంకు మొగుడు. ఓ కృష్ణగాడే గుర్తుకొస్తున్నాడు. నాకు మనశ్శాంతి కావాలి. అవును, నాకు మనశ్శాంతి కావాలి. సుజాత, సుజాత, ఏంటండి? వెళ్ళి కాఫీ పెట్టి తీసురా. అలాగే అండి. అమ్మగారు, కాఫీ నేను పెట్టి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే, త్వరగా తీసుకురా. అలాగే.
ఫినిష్. నా కాపురం ఇలా అయిందని తెలిస్తే తాతయ్య అమ్మమ్మ గుండె పగిలి చేస్తారని మా బావ దగ్గరికి వచ్చాను. అసలు విషయం నేను చెప్తాను. రజిత కృష్ణ ఇల్లు దొరక్క బాధపడుతుంటే ఇక్కడ తీసుకొచ్చి మొగుడు పెళ్ళాలను చేశాను. నన్ను క్షమించాలుడా. అందులో నీ తప్పేం లేదత్తమ్మా. నీ స్థానంలో ఎవరన్నా అలాగే చేస్తారు. ఇంకో విషయం కూడా చెప్తాను. రజిత కృష్ణను మనసారా ప్రేమించింది, అది కూడా నాకు తెలుసు. అలాగా అయితే మనం అందరం వెళ్ళి ఇప్పుడు ఆ పెళ్లిని ఆపాలి. కృష్ణబాబుకి రజితకి పెళ్లి చేయాలి. ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చూస్తా. కృష్ణబాబుకి ఆడపడుచుగా నేనుంటాను. వెరీ పెళ్లి గుడ్. పెద్ద నేనే. పెళ్లికి నేను వస్తాను. తప్పదుగా. పదండి. పదండి పదండి, గజం, పదండి. పద. పదండి. ఓం కేశవాయ స్వాహ. అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఆపండి. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు నువ్వు? నా కాబోయే భర్తను కొట్టడానికి నువ్వెవరు? వీడు నీకు కాబోయే మొగుడైతే సుజాతకు ఆల్రెడీ మొగుడు తెలుసా నీకు? అయితే సుజాత నీ భార్య కదా? ఇదంతా నా వల్ల జరిగిన పొరపాటమ్మా, నన్ను క్షమించు. అవునమ్మా, మేమందరం పొరపడ్డాం. వీడిని ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదు. ఎరా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? వాడుకుంది నువ్వు. సుజాతని వాడుకుని నాకంట కట్టావు. అది నీ తప్పు కదా. ఇప్పుడు రజితని పెళ్లి చేసుకుందామంటే నీకు దానికి కూడా లింక్ ఉందా? నా బతుకెప్పుడు ఎంగికుడు బతికేనా? ఏం కూసావరా? ప్రతిసారి నా దారి కట్టొస్తా నిన్ను. పృథ్వీ, పని మనిషి చావు కారణం నువ్వేం తెలుసు. నీ భార్య నిర్దోషం తెలుసు. అనుమానంతో నిన్ను ఫాలో చేస్తున్నాం. మరో నేరం చేస్తూ దొరికిపోయావు. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. ఓకే సార్. సుజాత, అనుమానం నన్ను రాక్షసుని చేసింది. శిక్ష అనుభవించాల్సింది. నీలో మార్పు వచ్చింది, అంతే చాలు. తీసుకురండి. ఓకే సార్. రజిత, మేమందరం దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని వచ్చాం. అవును కృష్ణ, ముందు నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి పదా. ఆగండి, ఆవిడ మనసులో ఏముందో మనకు తెలీదు. రజిత మనసు నీకు తెలుసు, నాకు తెలుసు. సూర్యుడు వికసించాడు, మబ్బులు విడిపోయాయి, పువ్వులు వికసిస్తున్నాయి. రజిత పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతుంది. నాకెందుకో మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఏమని? మా అమ్మాయి మనసులో ఇలాంటి ప్రేమ కథేదో ఉందని. అల్లుడు, ఇంతకాలం ఎరికి ఇంట్లో ఇద్దరితో కాపురం చేసావు. ఇక మీదటైనా పెద్ద ఇంట్లో హ్యాపీగా ఒకే పిల్లంతో ఎంజాయ్ చేయి. ఇంత చిన్న ఇంట్లో అంత పెద్ద పోర్షన్ ఎక్కడుందమ్మా? నీళ్లు ఖాళీ చేయిస్తున్నాను. బావా, నాకు ఇల్లు దొరికే వరకు మీ ఇంట్లోనే ఉంటాను బావా. మళ్ళీ ఆ ఇంట్లో ఈ ఇద్దరితోనా?